సార్ ఇప్పుడు ప్రభాస్‌కి అంటే ఏ హీరోకి లేనంత బిజీ స్కెడ్యూల్ ఓన్లీ ప్రభాస్‌కే ఉంది అని చెప్తున్నారు చాలా మంది. జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంకా 5 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు సార్? అంటే ఏ హీరోకి లేనంత బజ్ ప్రాజెక్ట్స్ స్కెడ్యూల్ మొత్తం ప్రభాస్‌కే ఉండడం మీద? నేను ఫస్ట్ ఐ లైక్ హిమ్. హ్మ్. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అందగాడు. నాతో పాటు దేశంలో చాలామంది లైక్ చేసి ఒక అందమైన ఆజానుబాహుడి కింద ఒక హీమ్యాన్ ఎవరంటే ఇండియాలోనే సల్మాన్ ఖాన్ వాళ్ళందరికంటే బాగుండే హీరో ప్రభాస్. ప్లీజింగ్ ఫేసు, హ్మ్. అందరికీ వెంటనే ఆకట్టుకునే ఫేసు. అంతకంటే 2-3 రెట్లు అందంగా చూపించాడు రాజమౌళి. బాహుబలి 1, బాహుబలి 2. దాని తర్వాత ప్రశాంత్ నీల్ కూడా మంచి సినిమాలు తీశాడు. అంతకుముందు ఇంకో సినిమా తీశాడు. ఒక 2-3 తొట్టి గ్యాంగ్ సినిమాలు చేసినప్పుడే నీకు బుర్రలేదు అన్నాను నేను. హ్మ్. జ్యోతిష్కం మీద చెప్పాడు కదా, వేణుస్వామి క్యారెక్టర్ లాంటిదే పెట్టాడు అనమాట. పామిస్ట్రీ పెట్టి అదేదో ఆ స్టిల్స్ చూసి అదిరిపోయింది నేను. ఆ ట్రైన్ మీద ఒక ఇటాలియన్ ఫిల్మ్ ఉండేది అనమాట. అంత అలాగా ఉందేమో అనిపోయాడు. అది తప్ప ఏమి లేదు సినిమాలో. ఆ ట్రైన్ ఆ షార్ట్ తప్ప ఏమి లేదనమాట. అది ఏదో కృష్ణరాజు యాక్ట్ చేయడం అన్ని వేస్ట్ అయ్యి. అది తొట్టి గ్యాంగ్ సినిమా అది. ఓకే, అది నేను ఒక 30 మినిట్స్ తర్వాత ఆపేశాను. అలా చాలా ఆపేస్తాను. హాలీవుడ్ సినిమాలు కూడా ఆపేస్తాను. ఎందుకంటే బుర్ర పాడైపోద్ది, హార్డ్ డిస్క్ నిండిపోతుంది. ఆ విధంగా నిండిపోయే సినిమా అంతకుముందు ఒకటి వచ్చింది ఏంటి, సాహు. అది హార్డ్ డిస్క్ అంత పాడైపోతుంది. ప్రభాస్ సినిమా కార్లు ఎగిరిపోతూ ఉంటాయి కదా. అలా కొన్ని కళాఖండాలు యాక్ట్ చేసినప్పుడు మనవాడికి బుర్రలేదు, అందుకనే కానీ మంచి మార్కెట్ ఉంది అన్నాను యాక్చువల్గా. ఆయన కూడా ఏ కాంట్రవర్సీ లేని ఆర్టిస్ట్ ఎవరో ప్రపంచంలోనూ ప్రభాస్. కల్కిలో బేవర్స్ క్యారెక్టర్ ఇచ్చినా ఈ క్యారెక్టర్ రేటింగ్లో అడుగున్నాడు. ఏడు అస్తమా రెంట్ అడుగుతూ ఉంటాడండి. ఏంటో అది. ఓకే, మళ్ళా ఆ సినిమా తిట్టుకోవడం కంటే ఏదో కలెక్ట్ చేస్తుంది అంటారు కాబట్టి అందులో నిజాలు ఎవరో వాళ్ళకి తెలియాలి. అశ్విని దత్కి వాళ్ళ అల్లుడికి వాళ్ళకి తెలియాలి. సో ఫైనల్గా వాళ్ళ చేతికి ఎంత వచ్చింది అనేది వాళ్ళకి తెలియాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చెత్త సినిమాలో చెత్త క్యారెక్టర్ అది. బేవర్స్ అంటే ఆ బేవర్స్ ఇవ్వడం వల్ల ఆడిందేమో అన్నా కూడా నేను ఏం చేయలేను. చెప్పలేదు అంత అటువంటి సినిమాలో అదేదో దాని గురించి మాట్లాడితే ఎక్కువైపోద్ది, 10 నిమిషాల కంటే ఎక్కువైపోద్ది. అంచేత అతను ఇప్పుడు యాక్ట్ చేసి కమర్షియల్ సినిమాలో మారుతి అన్న డైరెక్ట్ చేస్తున్నాడు, అది బాగానే ఉండొచ్చు. కమర్షియల్ డైరెక్టర్ కాబట్టి ఒక సినిమా అలా కూడా వదలాలి. రాజాసాబ్. ఇంకొక ఎవరో అతను సీతారామం చేసిన డైరెక్టర్ ఎవరు చేస్తున్నారు కదా, అతనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సీతారామంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పెద్ద బాగోదు, బోరు. అంచేత అటువంటివి కట్ చేసుకుని ప్రభాస్ కాబట్టి కథ టక్ టక్ అని చెప్పాలి. ఆ మిలిటరీ డ్రెస్ తోటి వస్తున్నట్టు పెడితే చాలు, ఒక సీను అరగంట కట్ చేయొచ్చు. సో అటువంటివి కొన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ కూడా చాలా స్లోగా చెప్పాలనుకోవడం అది పెద్ద హెల్తీ హ్యాబిట్ కాదు. అంటే ఈ మధ్య కొంతమంది అనుకుంటారు అనమాట, చాలా స్లోగా సినిమా తీస్తే ఏదో ఒక్కొక్కసారి ఆడద్ది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్వేస్. యూ హ్యావ్ టు బి ఫాస్ట్. ఎడిటింగ్ హ్యాస్ టు బి క్రిస్ప్. అందులో నీ స్లో డ్రెస్ చూపించుకోవచ్చు. ఇలా స్లో బెంగాలీ ఆర్టిస్ట్లా రావడం అది వేరే. మామూలుగానే బెంగాలీ ఆర్టిస్ట్లా ఉంటుంది అమ్మాయి. సీతారామన్ అమ్మాయి పబ్లిసిటీ బాగా చేసుకుంటుంది. చాలా హాఫ్ న్యూడ్గా పిక్చర్లు ఇస్తూ ఉంటుంది. బాగుంటుంది తను యాక్చువల్గా. మన సౌత్ ఇండియన్కి లైక్ చేసే మంచి సీటు అన్నీ బాగుంటుంది అమ్మాయి. సో షీఈస్ గుడ్, షీఈస్ ప్రిటీ. తను బాగా తీసాడు. ఇతనికి బాగా సపోర్ట్ చేసిన అశ్విని దత్ కూతుర్లు. ఆ సినిమా 100 రెట్లు కల్కి కంటే గొప్ప సినిమా అది. ఒక కళాఖండంగా తీసింది, క్యారెక్టర్ సూటబుల్ కాబట్టి మమ్మూటి కొడుకుని పెట్టి ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ యాక్చువల్గా. అతను కొంచెం అబ్సెస్డ్ విత్ మణిరత్నం ఫిల్మ్స్ లాగా అబ్సెస్డ్ అయ్యాడు. అది ముందు రాక్షస్ అనే సినిమా తీసాడు కదా, అవన్నీ కూడా కొంచెం అలా తీయాలి అన్నట్టు తెలుస్తూ ఉంటుంది అనమాట. అది అటువంటి స్వభావం ఉన్నవాడు కొంచెం బాగా తీయొచ్చు. బట్ ప్రభాస్ను పెట్టిన కళాఖండం తీసినా కూడా కొన్ని బోరింగ్ ఉంటాయి. ఆ బోరింగ్ ఎక్కువ పెట్టకూడదు, చూడరు. ప్రభాస్ని పెడితే అసలు చూడరు. అంచేత అతనికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మేక్ ఇట్ ఎ క్రిస్ప్ ఎడిటింగ్, షుడ్ బి లైక్ బై ఎవ్రీబడి. కల్కి లాగా బెవర్స్ క్యారెక్టర్ కాదు, అటు పడుకుని ఏదో రిపేర్ చేసుకుంటూ బుజ్జి గజ్జి అటువంటి క్యారెక్టర్లు ఇవ్వకుండా ఇతను అలాగే ఇవ్వడనే అనుకున్నాను. అశ్విని దత్ కూతురుతో కూర్చుని ఎంత కాన్సన్ట్రేట్గా చేశాడో ఆ క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో. ఇతను అలా చేసుకొని ఇచ్చారు, ఆ కళాఖండంలో తీసుకురాని ఇచ్చారు కాబట్టి బాగా చేశాడు. అందుకు కొన్ని గ్లిమ్సెస్ చాలా బాగుంటాయి. ఆ అమ్మాయి ఓ అని పిలుస్తాడు కదా, అటువంటి కొన్ని ఇప్పటివరకు ఎందుకు చెప్పుకున్నాం, ఇట్స్ ఫెంటాస్టిక్ కాబట్టి. సో ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్
ఫైనల్గా బాగా షేప్ అప్ అయ్యాడు కాబట్టి ఇతను బాగా వాడుకుని హృదయాన్ని పిండేసేటట్టుగా ఉండాలి సినిమా. నాకు ఇప్పుడున్న అన్నింటిలోకి ఆ సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కమర్షియల్ కూడా బాగుండొచ్చు. ఎవరో మారుతి అన్న అబ్బాయి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు కదా, అది బాగుంటుంది. అది కూడా మినిమం గ్యారంటీగా పాయింట్ చూసుకుంటాడు అతను. ఒక పాయింట్ ఒక కమర్షియల్ చూస్తాడు కదా, అది డెఫినెట్గా బాగానే ఉండాలి. మిగతా సినిమాల గురించి నాకు తెలియదు. ఈ సలార్ 2లు 3లు నాకు పెద్ద ఇష్టం ఉండదు. సలార్ మీనింగ్లెస్గా ఉంది సినిమా. అది ఎక్కడ ఉంటుందో ఆ ఊరు ఏంటో తెలియదు, ఇదేంటో ఆడు ఎందుకు వస్తాడో తెలియదు, మలయాళం పృథ్వీ ఎందుకు వస్తాడో తెలియదు, ఆడు ఏ భాషలో మాట్లాడతారు, ఎక్కడున్నాం మనం. ఇంకా దానికి పెట్టవలసింది కల్కి అని, బుల్కి అని. అది మరి ఇంకా బాగా తీస్తే బాగుంటుంది. ఇంకా వాళ్ళు మ్యాడ్ మ్యాక్స్ ఇచ్చి బయటికి రాడు ప్రశాంత్ నీల్. మ్యాడ్ మ్యాక్స్ అతని తోటి ఈ మధ్య కొత్తగా ఈ అబ్బాయి కొత్త తయారయ్యాడు, సుజాత తల్లుడు పేరేం అబ్బాయి. మ్యాడ్ మ్యాక్స్ ఒక ఎడారిలో మీనింగ్లెస్ వెహికల్స్. ఎప్పుడు చూసాను నేను, 40 ఏళ్ళ క్రితం చూసాను మ్యాడ్ మ్యాక్స్ 1, ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్. దాని తర్వాత అల్లు అరవింద్ చిరంజీవిని పెట్టి ఎమ్మకింకరుడు అని. రాజ్ భరత్ అని మీకు ఎవరికి తెలియదు, నా ఫ్రెండే అతను, మంచి డైరెక్టర్ అతను. రాజ్ భరత్ వేదర్ కాలేజ్ ఫ్రెండ్స్ యాక్చువల్గాను, అతను వేరే కాలేజ్ కలుసుకునేవాళ్ళు. సో ఎమ్మకింకరుడు ఈజ్ మ్యాడ్ మ్యాక్స్. చిరంజీవి, ఇప్పుడు చిరంజీవి కదా హీరో, 1 to 10 ఆయనే కదా. సో ఇది వచ్చి ఏదో ఇప్పుడు 98లో ఎలా ఉంటుందని చెప్పి చెప్తుంది కల్కి. చాలా పరమజాత సినిమా. సో అలా కాకుండా ఇతను కొంచెం మీనింగ్ఫుల్గా తీస్తాడని నేను అనుకుంటున్నాను. అతనిలో భావుకుడు ఉన్నాడు, భావుకుడు అంటారు కదా, ఒక కవి హృదయం ఉన్నా కూడా ఆ డైరెక్టర్. అటువంటి వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలి, బాగా తీస్తాడు. కంగారు పడిపోకుండా ఆ సినిమా తర్వాత కావాలంటే ఈ మధ్యలో సినిమా లాగేయచ్చు. బట్ ఈ కూడా వెయిట్ చేశాడు, ప్రభాస్ లాంటి ఒక జైంట్ హీరో కోసం వెయిట్ చేశాడు. కాబట్టి నాకు ఈ అన్నింటిలోకి అతని సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేంటి సార్, సందీప్ వంగది స్పిరిట్ ఉంది కదా సార్. ఓకే, దట్ ఈస్ కొంచెం రూత్లెస్ అంటారు కదా, కొంచెం యానిమాసిటీ, యానిమల్ ఇది ఉంది కదా, అది బాగానే ఉండొచ్చు. అదొకటి బాగా అదే ఏ టాపిక్ మీద తీస్తున్నాడు అంటే అది అతను కొంచెం చీప్గా తీయటం మానేయాలి. చీప్ మెంటాలిటీస్ కొన్ని ఉన్నాయి అందులోను. బ్లడ్ వాసన అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అతనికి ప్లస్ అయింది రిషి కపూర్ కొడుక్కి హీరో, అది సేమ్ థింగ్. మళ్ళీ తీసిన మళ్ళీ బూగి మ్యాన్ ఉంటాయి, బూగి మ్యాన్లు రక్తం. బూగి మ్యాన్ అంటే మనుషులు తిరుగుతూ ఉంటారు అనమాట, జాంబీ. సో ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తాడో నాకు భయంగా ఉందా, ఈయన వదిలేసామంటే అటువంటి సినిమా తీస్తాడేమని ఆ పక్కదాన్ని కొరికి తినేస్తాడు అనమాట. అటువంటి చీప్నెస్ కూడా తగ్గించుకుంటే అతనిది కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్ కాబట్టి సక్సెస్ఫుల్ ఉన్నాడు. కాబట్టి ఫిల్మ్ మేకర్గా మంచి ఫిల్మ్ మేకరే. కాన్సెప్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, క్యారెక్టరైజేషన్ అన్ని బాగానే చేసుకున్నాడు. ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, తప్పేం లేదు. రణబీర్ కపూర్ సినిమా ఆ క్యారెక్టర్, కానీ అది కొంచెం చాలా మీనింగ్లెస్. రివాల్వర్లు వాడేయడం, అదే గన్స్ వాడేయడం, కత్తులు వాడేయడం, అది ఒక్కసారి వాడేమంటే అలా చూడాలి. అది లేకుండా హోల్సమ్గా ఎక్కువ వాడేసి క్లమ్జీ అయిపోయింది సినిమా. అయినా కూడా ఆడిందంటే బికాజ్ ఆఫ్ కబీర్ సింగ్. ఆ ఎక్స్పెక్టేషన్ మీద పడిపోయింది. ఇక్కడ అంతే, ఇక్కడ అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ తర్వాత పడింది దీని మీద. అక్కడ కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి కాబట్టి దాని ఎఫెక్ట్ బాగా పడిపోయింది. ఈ భలే తీస్తాడని అది బాగా ఊపేసింది. ఏమీ లేదు అందులో, పెద్ద ఖర్చు కొట్టలేదు కబీర్ సింగ్లో. వర్షం వెళ్తాడో వస్తాడో అమ్మ క్యారెక్టరైజేషన్ సినిమా. సాంగ్స్ వెరీ గుడ్. 4-5 మ్యూజిక్ డైరెక్టర్ల తోటి ఒక్కొక్కటి చేత ఒకటి చేయించాడు. ఆ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా ఆడింది. సో ఆ విధంగా ఇప్పుడు అతను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అన్ని ఎవ్రీ డే ఇస్ మై డే కింద అతను చాలా నాన్ సెన్స్ తీసాడు అనుకో. అందులో ప్రభాస్ లాంటి మంచి హీరోని పెట్టుకుని ఇప్పుడు వరకు తీసిన అందరూ ఒక్క ఎవరైనా మన రాజమౌళి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అతని పేరు వాడుకుని చెత్త సినిమాలు తీశారు. అతను పెట్టి ఎవరు ప్రభాస్ని పెట్టి, ఒక్క రాజమౌళి ఒకటే బాగా తీశాడు. ఒక కన్సిస్టెన్సీ పెట్టాడు. బాహుబలి 1, బాహుబలి 2 ఒక అందంగా చాలా శ్రావ్యంగా ఉన్న సినిమా అది, ఇంక్లూడింగ్ RRR. ఇంకొక సినిమా వస్తే కానీ ఇంకొకటి వాల్యూ తెలియదు అంటారు. అలా అనిపించింది నాకు. సలార్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ కల్కి. అది మీనింగ్లెస్ ఉన్న టేకింగ్స్ చాలా బాగా తీశాడు, సిస్టమాటిక్ టేకింగ్స్ అంతా. కాకపోతే ఆ ఐరన్ బ్యాక్గ్రౌండ్, ఆ రస్టీ బ్యాక్గ్రౌండ్, అది ఏంటో అనేది ఏదో ఒక చోట ఇది ఎక్కడ జరుగుతుందో చెప్పాలి. చెప్పాడు, అది కన్విన్సింగ్గా లేదు. సలార్ ఇచ్ మచ్ బెటర్ దెన్ అతను ముందు సినిమాలు.
ఉమ్, అదేదో కేజీఎఫ్ ఏదో ఉంటే సగం చూసి మానేశాను. అటు బీటింగ్లో ఇలా కాల్చేస్తాడు ఒకడిని, ఆడ కూతురు పట్టుకెళ్ళిపోతాడు ఎంటర్టైన్మెంట్ అని. ఆహా. ఇదేంటో నాకు ఎక్కడ ఉన్నావా లేకపోతే వేరే గ్రహంలో ఉన్నావా అని. కేజీఎఫ్. అదా శాసక్ ఏంటిది ఉమ్, అదేంత చిన్న డాల్ లాగా ఆమెను పడిపోతాడు. ఆ ఒక్క సీన్ చూసి "ఫు" అనుకున్నాను, ఉమ్, ఆపేసాను నేను. చూడాలి అక్కడి వరకు చూసాను సినిమా నేను. ఉమ్, అన్ని మ్యాడ్ మ్యాక్స్లో ఉన్న గెటప్స్, సంజయ్ దత్ గెటప్ అంతా మ్యాడ్ మ్యాక్స్. ఆ ప్రపంచంలో ఎవరిని ఉంటారు అలాగా ఉహు, జడల బర్రెలాగా. జడల బర్రె అంటే తెలుసు కదా, అలా అనమాట. ఆ టైప్లో కొన్ని ఉంటాయి. అవన్నీ అన్కన్విన్సింగ్ ఉన్నా కూడా బట్ చూసేస్తారు జనాలకు. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందేమో. నాకు అందులో కేజీఎఫ్లో 2లోనే ఇందులోనూ బాగా నచ్చింది, చిన్నపిల్లల ఎపిసోడ్ బాగా నచ్చింది నాకు. వాళ్ళతో ఒక సాంగ్ ఏది పెట్టి కదా, అవి మాసిపోయిన మోకాలతోటి, అది చాలా బాగా నచ్చింది. ఓకే. చాలా చాలా బాగా నచ్చింది. ఈ సేమ్ చిన్నపిల్లలు ఇందులో పెట్టాడు, సీతారామంలో ఉమ్, ఆ డైరెక్టర్. అది మరి ఇప్పుడు కూడా హృదయానికి హత్తుకుంటుందా ఆ సాంగ్. సేమ్ థింగ్ మళ్ళీ ఇందులో పెట్టారు. ఎవడో చిన్న సినిమా తీసాడు, ఎవరు అమ్మాయిని పెట్టి ఒక లవ్ స్టోరీ, విజయ్ దేవరకొండ తమ్ముడిని పెట్టి ఆనంద్ దేవరకొండ. అతను పెట్టి ఒక సినిమా Baby. తీసి బేబీ. అందులో కూడా స్మాల్ వాయిస్తో పెట్టాడు కదా ఉమ్, చిన్నపిల్లలతో. అది క్లిక్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడో పెట్టాను ఉమ్, నా సినిమాలు. ప్రతి దాంట్లో చిన్నపిల్లలు ఉండేటాడు, ఉమ్, 4 కానీ 5 కానీ, లేదా ఒక చిన్నపిల్లవాడు కానీ, ఇంత ఉన్నవాడు కానీ. ప్రతి సినిమా చూసుకోండి, 7 సినిమాలు అన్నింటిలో ఉంటారు. దానికి సంబంధించిన కానీ ఇళయరాజాకి చెప్పే వాళ్ళతో సాంగులు ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఉమ్, ఓకే. కోకిల్లో కూడా కోకిల్ అనగానే మధ్యలో రే నువ్వు కాదురా ఆయన అంటాడు కదా చిన్న కుర్రాడు, ఉమ్, ఈడనేస్తాడు ఐ లవ్ యూ అని శోభన్ని. సో ఇట్ ఈస్ ఆల్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ పేయింగ్ ఎలిమెంట్స్. ఒక సినిమాకి పేయింగ్ ఎలిమెంట్కి అందరూ యాక్సెప్ట్ చేసేది చిన్నపిల్లల వాయిస్ కానీ, చిన్నపిల్లలు ఆ పెద్ద హీరోతో కలిసి ఉండడం అనేది మంచి పాయింట్. ఓకే. సో